పెద్ద కాలువ ఉంది. ఈ కాలువ నిన్న తెల్వారుజాము నుంచి మన ఆదోనిలో 12 సెంటీమీటర్ వర్షపాతం నమోదైన కారణంగా రామజల నీరు ఫుల్గా వచ్చి ఓవర్ఫ్లో అయిన సందర్భంగా ఈ డిఎస్పీ ఏరియా కాలంలో ఇక్కడ ఉండే నివసించిన బీద ప్రజలు వాళ్ళు సడన్లీ రాత్రి 1 గంటకి నీళ్లు ఓవర్ఫ్లో అయ్యి వాళ్ళ ఇళ్లల్లో చేరుకొనేసినాయి. వాళ్ళ పరిస్థితి బద్దు తిండి తినే కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ సామాన్లన్నీ నానిపోయినాయి. వాళ్ళ బాధ చూడలేక ఈరోజు తెల్లవారుజామునే మా మిత్రుడు పింటూ అగర్వాల్ ఇమ్మీడియట్గా వచ్చి వారి సహాయ సహకారంతో పొద్దున టిఫిన్ కూడా ఇచ్చేశారు. ఈరోజు ఇప్పుడు అదే సాయంతన భోజనాలు కూడా పెట్టించినారు. రాత్రి కూడా మేమందరం కలిసి మళ్ళీ ఈ ఏరియా వాళ్ళకి వసతి ఉండే వాళ్ళకి, ఎందుకంటే అన్నం బియ్యం అంతా నానిపోయింది, వాళ్ళు చేసుకోలేక, ఎందుకంటే వాళ్ళ కుక్కర్స్ అన్నీ నానిపోయినాయి, బాధలో ఉండారు. బాధలో ఓర్చేదానికి ఫస్ట్ మనం సాయం చేయాల్సింది వాళ్ళకి తిండి. ఆ తిండి కారణంగా తర్వాత మేము అఫీషియల్స్కి కోరేది ఒకటే, ఇది ప్రతిసారి ఇలా జరుగుతూ ఉంది, వాళ్ళ బాధలు మీరు పట్టించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడే కాదు, ఆదోనిలో చాలా ఏరియా లోతట్టు ప్రాంతాల్లో కూడా చాలా నీళ్లు వచ్చేసాయి. ఎందుకంటే పెద్ద వర్షం, ఇప్పుడు 12 సెంటీమీటర్ల వర్షానికే ఎంత బాధపడినాము, ఇంకా కొంచెం పెద్ద వర్షం పడితే ఎంత పడుతుందనేది మనం ఆలోచన చేయాలి. సో ఈ ఉద్దేశంతోనే అఫీషియల్స్, నా ఆర్డీఓ గారికైనా, మళ్ళీ సబ్ కలెక్టర్ గారికైనా, ఎంఆర్ఓ గారికైనా, మళ్ళీ కమిషనర్ గారికైనా కోరేది ఒకటే, ఈ లోతట్టు ప్రాంతంలో నివసించే వాళ్ళకి తక్షణమే వాళ్ళకి భోజనాల వసతి కల్పించి, మళ్ళీ వాళ్ళకి బియ్యం అంతా నానిపోయి ఉంటుంది కనుక తక్షణమే వాళ్ళకి ఒక్కొక్క వ్యక్తికి 5 కేజీల బియ్యం ఇవ్వాలనేదే మా కోరిక. మరి ఇక్కడ నివసించిన వాళ్ళకి పర్మనెంట్ బిల్డింగ్ కూడా వాళ్ళకి నివసించేకి ఇల్లు శాంక్షన్ చేస్తే బాగుంటుంది. సో ఈ సిస్టంలో ఇంకా చాలామంది లోతట్టు ప్రాంతాలు ఎవరైనా ఫిలాంథ్రోపిస్ట్ చాలామంది ఉంటారు, ఈ సాయం చేస్తే బాగుంటుంది అనేదే మా ఒక పార్టీ కోరిక. ఇంతటితో నమస్కారం. అసెంబ్లీలో ఉన్నా కూడా స్థానిక కార్యకర్తలతో మానిటరింగ్ చేసి ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో ఏ విధంగా అయితే ఇబ్బందులు ఉన్నాయో కార్యకర్తలందరూ కూడా ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి అధికారులతో సమీక్ష నిర్వహించి వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు ముఖ్యమైన నాయకులకు ఫోన్ చేసి మానిటరింగ్ చేస్తున్నారు. ఏదైనా అవసరం ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు కూడా త్వరలోనే వచ్చి ఈ ఏరియాలోనే పర్యటించి ఈ సమస్యలను కూడా పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తారు.